నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలామందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అలాగే ఇవాళ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం కలిగి అందరికీ ఐశ్వర్యం కలగాలని, ఆరోగ్యం ఉండాలని, అన్ని ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుందాం. ఈ మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే ఈశ్వరుడి మాసం. ఈశ్వరుడు లక్ష్మీ అమ్మవారికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి మాసం ఈ శ్రావణ మాసం. అలాగే కుబేరుడికి ధనాన్ని ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఈ శ్రావణ మాసం. కుబేరుడు మెయిన్ ప్రింటింగ్ ఇక్కడే ఈశ్వరుడే. ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ లక్ష్మీదేవి అండ్ కుబేరుడు వీళ్ళందరూ మెయిన్ అక్కడి నుంచి ఈశ్వరుడు. ఆయన ఐశ్వర్యానికి ఆయనే అధిపతి. సో వీళ్ళందరికీ ఐశ్వర్యం ఇచ్చేది ఈశ్వరుడే. తమిళనాడులోని ఒక ఊరుంది తిరుచురాపల్లి అని. అక్కడ ఒక ఈశ్వరుడి విగ్రహం ఎక్కడ ఉండదు, అక్కడ ఉంటుంది. 4 చేతులతో ఉంటాడు ఆయన. ఒక పక్క లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ఇస్తూ, ఇంకొక పక్క కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఐశ్వర్యేశ్వరన్ అనే పేరుతో అక్కడ దేవాలయం ఉంది. ఐశ్వర్యేశ్వరన్. సో ఈశ్వరుడు కుబేరుడికి ఈ మాసమే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, లక్ష్మీదేవికి ఈ మాసమే. అలాగే బిల్వపత్రాలు పుట్టింది కూడా ఈ మాసమే, శ్రావణ మాసం. అలాగే సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అమృతం పుట్టింది ఈ మాసంలోనే, శ్రావణ మాసం. సో ఈశ్వరుడు మాసం. అన్ని ఐశ్వర్యాలు, అన్ని సంపదలు కలగాలని కోరుకుందాం. ఒక చిన్న కథలోకి వెళ్దాం. అందరికి ఈశ్వర అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇప్పుడులాగే ఒక కుర్రాడు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. రకరకాల కార్లు అక్కడ పెట్రోల్కి వస్తూ ఉంటాయి. సరే, వయసులో ఉన్న పిల్లాడు అప్పుడప్పుడే మీసాలు వస్తున్నాయి. సరే చూశాడు, రకరకాల కార్లు వస్తున్నాయి. ఒకరోజు అద్భుతమైన కారు వచ్చింది. ఆహా, ఏముంది ఈ కారు, ఎక్కితే, కొంటే, తిరిగితే ఇట్లాంటి కారులో తిరగాలి కదా, నా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటిది ఉంటే మస్తు భలే ఉంటుందిలే అనుకున్నాడు. సరే, ఇదంతా కారులో ఉన్నతను చూస్తున్నాడు. వీడే కారు దగ్గర మురిసిపోతున్నాడు. చూశాను. పెట్రోల్ పోసిన తర్వాత పేమెంట్ ఇస్తున్నప్పుడు, సార్ ఈ కారు ఎంత ఉంటుంది సార్ అని అడిగాడు. ఇదా 1,10,00,000 అని చెప్తాడు. అయ్యా బాబోయ్, ఇంత ఖరీదైన కారు సార్, ఇందులో ఏముంటుంది సార్ అన్నాడు. ఇలాంటిది నీకు కావాలని ఉందా అని అడుగుతాడు. ఎవరికైనా ఉంటుంది కదా సార్. నా దగ్గరికి రా, నిన్ను ట్రైన్ చేస్తాను, నీతో వ్యాపారం పెట్టిస్తాను, నా దగ్గర నిన్ను ఉపయోగించుకుంటాను, ఎప్పుడు ఏది చేయాలో అది చేయిస్తాను, ఇగో నా కార్డు, నీలో ఈ తపన ఇలా ఉంటే నువ్వు కూడా ఇలాంటి కారు కొనుక్కోవచ్చు, నన్ను కలువు. ఈ కార్డు ఇస్తాడు. కార్డు ఇచ్చిన తర్వాత సరే ఆ కార్డు చూస్తాడు. తీసి అతను వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటాడు, అంత ఖరీదైన కారు కొనే అవకాశం నాకు వస్తుందంటే, నన్ను అక్కడికి రమ్మన్నాడంటే ఎలాంటి వెధవ పనులు నాతో చేయిస్తాడో, డబ్బు అంత ఈజీగా రాదు, ఎలాంటి వెధవ పనులు నాతో చేయిస్తాడో, జీవితంలో ఎక్కడ ఏ జైల్లో ఉండాలో నాకు ఎందుకు వచ్చింది, ఇలాంటి పనులు మనకు అవసరం లేదు అని చెప్పేసి ఆ కార్డు తీసి చెత్తబొట్టలో పడేస్తాడు. తర్వాత మామూలుగా తన పని చేసుకుంటాడు. కాలం గడుస్తుంటుంది. ఇలా రకరకాల కార్లు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగా మళ్ళీ ఒక 4 సంవత్సరాలు సుమారుగా దాటిన తర్వాత అలాంటి కారే ఇంకోటి వస్తుంది. తనకి ఇష్టమైన కారు. అలాంటి కారు వస్తే ఆ కారులో మళ్ళీ పెట్రోల్ పోస్తూ చూస్తుంటాడు. కానీ లోపల ఉన్న వ్యక్తి ఈసారి మారాడు. తను కాదు, అప్పుడున్న వ్యక్తి కాదు. మళ్ళీ అడిగాడు, సార్ ఈ కారు ఎంత అంటే, ఈ కారు నువ్వు అడిగినప్పుడు 1,10,00,000, ఇప్పుడు 1,50,00,000. ఈ 4 ఏళ్ళలో దానికి ఖరీదు పెరిగింది. కానీ అప్పుడు ఉన్నది నేను కాదు, అప్పుడు కారులో వేరే ఆయన ఉన్నాడు. నన్ను ఎవరో గుర్తుపట్టలేదా అని అడిగాడు. ఎవరు నువ్వు అంటాడు. అరే పిచ్చాడా, ఆ రోజు నీకు ఆయన కార్డు ఇచ్చాడు, ఆ కార్డు తీసి చెత్తపట్టలో పడేసావు, ఆ కార్డులో ఏముందా అని చెప్పి నేను చూశాను, నేను తీసుకుందామని చెప్పి ఆయన అడ్రస్కి తీసుకొని నేను వెళ్ళాను. నేను ఇక్కడ ఊడ్చేవాడిని, స్వీపర్ని, నువ్వు అప్పుడేమో పెట్రోల్ కొట్టేవాడివి. ఆ కార్డు తీసుకొని నేను వెళ్ళాను, నువ్వు వచ్చావేంటి అంటే, సార్ ఆయన జరిగి సరే నా దగ్గర పని చేయన్నాడు, పని చేస్తున్నాను, వ్యాపారంలో మెలకువలు నేర్పుతున్నాడు, నాకు ఉద్యోగంలో జీతం ఇచ్చాడు, తర్వాత నాతోనే చిన్నగా వ్యాపారం పెట్టించాడు, మెలకువలు నేర్పాడు. నేను సంవత్సరం క్రితమే ఒక ఖరీదైన కారు కొనుక్కునే అవకాశం వచ్చింది.
తర్వాత ఎందుకులే కొంటే ఇలాంటి కారే కొనాలనే అవకాశం వచ్చినా కూడా ఆగిపోయి ఆ కారు కొనకుండా ఇంకో సంవత్సరం ఆగి ఈ కారు కొన్నాను అని చెప్పాడు. చెప్తే అంటే కట్ చేస్తే మనకి కథ ఏం తెలియజేస్తుందంటే అవకాశం. చాలామంది వచ్చిన అవకాశాలను వదిలేసుకొని లేని వాటి గురించి ఆలోచిస్తుంటారు. నాకెందుకులే ప్రతిదీ ఇప్పుడు వచ్చిందంటే దాన్ని నెగిటివ్గా చూడడం, ఒక అవకాశం వచ్చిందంటే దాంట్లో మైనస్లు వెతకడం, పాజిటివ్ వెతకడం కాదు. అరే బాగోపోతే మానేశాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చకపోతే మానేయొచ్చు కదా, అంతే. ఇక్కడ రమ్మన్నాడు, ఏమైనా అవకాశం ఉంటే ఉపయోగపడుతుంది, ప్రయత్నం అయితే చేయాలి కదా. సో చాలా మంది చేసే పని ఇదే, ప్రతి దానిలో రంధ్రాన్వేషణ. ఇలా జరిగిందంటే ఏమై ఉండవచ్చు, అసలు నువ్వు ప్రయత్నిస్తే కదా ఏమైతుందో తెలుస్తుంది. ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నంత మాత్రాన తప్పుడు పనులు చేస్తారని గ్యారెంటీ అలా నెగిటివ్ గా ఆలోచిస్తే ఎలాగా? మనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు, కారణాలు చెప్పేటువంటి వాళ్ళు అసమర్థులు. క్లియర్ గా చూపించేశారు. రైట్, మంచి స్టోరీ చెప్పారు. కల్పన ఉన్నారు రంగారెడ్డి నుంచి. కల్పన గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1997. 1992. 97 సార్. 97. 1997 ఆగస్ట్ 21. 21 ఆగస్ట్. ఈరోజు సార్ మా పాప బర్త్డే. ఈరోజు డేట్ ఎంతమ్మా? 21. రైట్, అమ్మాయికి బర్త్డే శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అమ్మా. శతాధిక ఆయుష్ కలిగి ఉండాలని, అంటే శతాయుష్మాన్ అని పూర్వం అనేవారు, శతాధిక ఆయుష్. ఎవరినన్నా శతాయుష్మాన్ భవ అని అన్నామంటే 100 ఏళ్ళు ఎలాగైనా బతికేస్తాను సార్, ఆ పైన ఏముందో అని అడుగుతారు. సో ఇప్పుడు కాలం మారిపోయింది, శతాయుష్ కలిగి ఉండాలని, ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి ఉండాలని కోరుకున్నాం. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? లైన్లో ఉన్నారమ్మా? ఇది ఆ రోజు చతుర్థి, కృష్ణపక్షము, సంకటహర చతుర్థి. ఇది మీనరాశి, రేవతి. అమ్మా ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. త్రయోదశి, అద్భుతమైన రుద్రాక్ష. ఇది ఒక బర్త్డే గిఫ్ట్గా ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ తనకి చాలా బాగుంటుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు, హైదరాబాద్ మాట్లాడితే ఈరోజు ఒక మంచి అవకాశం, మంచి రోజు కూడా. అమ్మాయికి ఒక మంచి గిఫ్ట్గా ఇచ్చే అవకాశం ఉంటే మీరు ట్రై చేయండి, ఇస్తే మంచిదే పిల్లలకి. ఆ త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి, సూర్యస్వరూపం. ఇక్కడ మా సోమాజిగూడ నుంచి మేము ఇప్పుడు జూబ్లీహిల్స్కి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే ఓ పెద్ద శివుడు ఉంటుంది అక్కడ, 4.5 అడుగులు, 450 కేజీలు, శ్వేతవర్ణంలో, మకరానా మార్బుల్తో, తెల్లటి అంటే వైట్ మార్బుల్తో ఎంత కళగా ఉంటాడంటే కూర్చొని అర్ధనిమిలిత నేత్రములతో డిఫరెంట్గా చూడంగానే అదొక ఇది. అక్కడే మహాస్ఫటిక శివలింగం ఉంటుంది. అక్కడ 2 వేదాలు చదువుకునే వారణాసి బనారస్ నుంచి వచ్చిన వేద పండితులకు ఆయన ఉంటాడు. నిత్యం నమ్మక చమకాలతో చేస్తూ ఉంటాడు ఆయన, అక్కడ అభిషేకం చేస్తుంటాడు. ఈ పక్కకు వస్తే రుద్రాక్షలతో పెద్ద శివలింగం ఉంటుంది. అసలు అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో వీలైతే అమ్మాయిని అక్కడ నీళ్లు పోయించండి, ఈశ్వరుడికి అవకాశం ఉంటే. అదే ప్రలోభ పెట్టి రమ్మనట్లేదు, బర్త్డే కాబట్టి. సో ఈ వీలైతే రెండిట్లో ఏదో రుద్రాక్ష వేసి చూడండి, ఒక రక్షణ కవచమే. ఆల్ ది బెస్ట్. రైట్, శివరాజ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శివరాజ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నా గురించి మేడం. శివరాజ్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఓం నమస్తే. శివాయ నమః. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ అంత ఐడియా లేదు సార్. ఏం చేస్తారు మీరు? ఆటో నడిపిస్తాం సార్, ఒక 20 years నుంచి హైదరాబాద్ లో. ఇంకో 20 years ఇట్లాగే నడుపుతారా? ఏమైనా మార్పు ఉంటుందా? మార్పు అనేది వస్తలేదు సార్, అదే దాని గురించి. మీ ఆలోచనలో మార్పు రాకపోతే మీరు ఎప్పుడూ మారరు సార్. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకేముంది, ఇంకో 20 ఏళ్ళైనా ఇలాగే ఉంటది. లేదు నేను మారాలి అని మీరు అనుకుంటే, మీరు మారాలి అనుకుంటే, ఇప్పుడు ఆ ఆటో మీరు నడుపుతున్నారు 20 ఏళ్ళ నుంచి,
ఉదయం కానీ సాయంత్రం కానీ అంటే ఆటో దిగి ఇంటికి వచ్చే సమయంలో కానీ ఆటో స్టార్ట్ చేసే మార్నింగ్ డ్యూటీ ఎక్కే సమయంలో కానీ సాయంత్రం కానీ మార్నింగ్ కానీ ఒక అరగంటో గంటో ఈ సమయం మీది కాదనుకొని ఆ వచ్చిన పైసలు ఎంత వస్తే అంత సిన్సియర్గా నిజాయితీగా పక్కన పెట్టి దాని జోలికి వెళ్లకుండా ఎప్పటి వరకు పక్కన పెట్టాలి అంటే మీరు పాత ఆటోనో లేకపోతే కొత్త ఆటోనో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ కట్టడానికి వీలైన ఆటో తీసుకోవడానికి డౌన్ పేమెంట్ కట్టడానికి వీలైన ఒక అమౌంట్ వచ్చే వరకు మీరు అది పక్కన పెట్టండి. సీరియస్గా సిన్సియర్గా పెట్టండి. ఇక్కడ అది ఆటో వచ్చిన తర్వాత పాతదో కొత్తదో వచ్చిన తర్వాత మీ ఆటో మీరు రన్ చేస్తుంటారు, మీ డబ్బులు మీ పైసలు మీకు వస్తాయి. ఇది హైదరాబాద్లో 2 సార్లు అద్దెకి వెళ్తుంది, నైట్ టు డే 2 షిఫ్ట్లు అద్దెకి వెళ్తుంది. ఈ 2 అద్దెలు చాలా అమౌంట్ వస్తుంది, మంచి గుడ్ అమౌంట్ వస్తుంది. కొంత పర్సంటేజ్ ఈఎంఐ కట్టుకుంటుంది, మిగిలింది మీకు వస్తుంది. అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మీరు కష్టపడితే వచ్చేది, మీరు కష్టపడకుండా ఇన్కమ్ జనరేట్ చేసుకోగలిగింది. ఒకవేళ మీరు దీన్ని కూడా ఇంకొన్ని రోజులు మీరు చేయగలిగితే మీ దాచిపెట్టిన అమౌంట్ ఇది సంపాదించిన అమౌంట్ 2 కడితే చాలా త్వరితంగా ఇంకో డౌన్ పేమెంట్ కట్టడానికి వస్తుంది. అప్పుడు 3 ఇన్కమ్లు మీకు వస్తే మీ ఎదుగుదల చాలా తేలిక అవుద్ది. ఇది నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. బెంగళూరులో రమేష్ ఆయన 4,70,00,000 రూపాయల కారు వేసుకొని సెలూన్కి కటింగ్ చేయడానికి వస్తాడు. ఆయన దగ్గర 400 కార్లు ఉన్నాయి. ఇదే పద్ధతిలో ఆయన పోగు చేశాడు. ఇవాళ ప్రపంచంలోనూ అత్యధిక సంపన్నమైన కార్లు కలిగినటువంటి ఏకైక వ్యక్తి బెంగళూరులో రమేష్. అతను ఒక బార్బర్ షాప్లో పని చేసుకునేవాడు. తల్లి రకరకాల అందరి ఇళ్లలో పని చేసుకుని ఓ చిన్న మారుతి సెకండ్ హ్యాండ్ వ్యాన్తో మొదలుపెట్టిన ఆయన ఇవాళ ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న 400 కారుల్లో అన్ని ₹1,00,00,000 పై విలువ చేసే కార్లే. సో కాబట్టి మీ ఆలోచనలో మార్పు రావాలి. ఏదో ఒకటి జరగకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఆలోచనలు మార్చండి. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి. మనం చేస్తున్న పనికి దైవికమైన సంపద తోడైతే అది పాజిటివిటీ మీరు చూస్తారు. ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో 3 కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒకటి వేయండి. అలానే ఏది పడితే అది వేయకండి. ఆన్లైన్లో తెచ్చుకోవడమో లేకపోతే యాత్రా స్థలాల్లో కొనుక్కోవడం ఇదేది కరెక్ట్ కాదు. సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. లైఫ్లో ఒక్కసారే వేస్తాం, అది కాంప్రమైజ్ అవ్వకండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఎప్పుడు మీరు కూడా ఏదైనా చేయమనే ముందు కానీ చేసేటప్పుడు కానీ మీరు చెప్పే మాట దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా అనుకున్న పనులు అవుతాయి అని చెప్తూ ఉంటారు. అది నిజంగా జరుగుతుందంటారా? ఎన్ని వ్యతిరేక శక్తులు మనకి వ్యతిరేకంగా పనిచేసినా మన పెద్దల ఆశీర్వచనం, ఈశ్వర అనుగ్రహం మనతో ఉంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏమీ అవ్వదు. ఇప్పుడు కర్ణుడు అర్జునుడిని ఎలాగన్నా చంపేద్దాం అనుకుంటాడు. అర్జునుడు పక్కన ఉన్నది శ్రీకృష్ణుడు, దేవుడు భగవంతుడు ఉన్నాడు. ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడంటే సరే అర్జున్ని చంపకుండా ఉండడం కోసం కొడుకైనటువంటి ఇంద్రుడు తన కొడుకుని రక్షించుకోవడం కోసం బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈ కవచకుండలాలు అడిగినప్పుడు కర్ణుడు ఏమాత్రం తీసుకోడు. కర్ణుడు ఏమిటంటే అంటాడు, ఇది తీసుకుంటున్నావు నువ్వు ఫలానా అని నాకు తెలుసు, నీ దగ్గర ఉన్న ఈ విజయ అస్త్రాన్ని నాకు ఇస్తేనే నేను నీకు ఇస్తానంటాడు. చాలా మంది ఏం చెప్తారంటే ఈ కథలోని కవచకుండలాలు తీసుకొని బహుమతిగా ఇచ్చాడంటారు. బహుమతిగా ఎందుకు ఇస్తాడు? నా కొడుకుని చంపేమని వాసవి అస్త్రాన్ని, ఇగో ఇది శక్తివంతమైన వాసవి అస్త్రం, ఇది అర్జునుడిని కొడితే ఓ దెబ్బకి చచ్చిపోతాడు కాబట్టి నా కొడుకుని చంపేమని ఎందుకు ఇస్తాడు? నేను ఇస్తే నువ్వు నాకు కండిషన్, నీ దగ్గర ఉన్న వాసవీయ శక్తి నాకు ఇస్తే నేను ఇది ఇస్తాను, వేరే మార్గం లేదు. కవచకుండలాలు తీసుకుంటే ముందు చంపేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కవచకుండలాలు తీసుకుంటాడు. అది ఈ వాసవి శక్తి తీసుకుంటాడు. తీసుకొని అది ప్రయోగిస్తే ఇక అర్జునుడు ఉండడు. సో అర్జునుడి మీద ప్రయోగించడానికి ఇది ఉంటాడు. అప్పుడు 14వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు 13వ రోజు అభిమన్యుడు చనిపోతాడు. విశ్వరూపం చూపిస్తుంటాడు అర్జునుడు 14వ రోజు. చూపిస్తూ ఉంటే ఆ మొత్తం ఈ దాటిని తట్టుకోలేక కౌరవులు ఏం చేస్తారంటే అలంబాసురుడు అని ఒక క్యారెక్టర్ని దింపుతారు, రాక్షసుడిని దింపి అల్లకల్లోలం చేయడానికి. అప్పుడు ఘటోద్గజుడు వస్తాడు. అదే రోజు ఘటోద్గజుడిని ఇటు నుంచి దింపుతారు. ఇక్కడ కృష్ణుడు ఆశీర్వదించి పంపిస్తాడు ఘటోద్గజుడిని. అంత భయంకరమైన అలంబాసుడిని కూడా రాత్రి వరకు యుద్ధం పొడిగించి పగలు ఆపేయకుండా, రాత్రి ఘటోద్గజుడికి ఎక్కువ శక్తులు ఉంటాయి కాబట్టి అలంబాసుడిని ఆ రకంగా చంపుతాడు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఘటోద్గజుడిని రాత్రిపూట
ఎవ్వరూ ఎదిరించలేరు కాబట్టి దుర్యోధనుడు ఒకటే అడుగుతాడు, కర్ణ వాడు ఉన్నంతసేపు మనం ఏమి చేయలేం, మొత్తం అందరినీ రాత్రికే వేసేసేటట్టున్నాడు, ముందు ఆడిని వేసే నీ దగ్గర అస్త్రం ఉంది కదా అంటే దుర్యోధన అదేమిటి వాసవి అస్త్రాన్ని ఉంచింది అర్జునుడి కోసం, ఇప్పుడు వీడి మీద వేసేస్తే అర్జునుడిని మనం ఎలా చంపుతా ఉంటాడు, అర్జునుడిని చంపడం తర్వాత చూసుకుందాం, మొత్తం అందరినీ చంపేసేటట్టున్నాడు, ముందు వీడిని వేసేమంటాడు. ఘటోత్కచుడిని ఈ అస్త్రంతో చంపేస్తాడు. అప్పుడు అందరూ బాధపడతారు, కృష్ణుడు భీముడు కుమారుడు చనిపోయాడని అందరూ బాధపడతారు, కానీ కృష్ణుడు మాత్రం చాలా ఆనందిస్తాడు. ఎందుకు అంటే ఇక తన దగ్గర అస్త్రం లేదు, అర్జునుడు సేఫ్, అర్జునుడు చనిపోతే అసలు ఏమీ లేదు. అందుకనే భగవంతుడు అర్జునుడి పక్క పాండవుల వైపు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఎలాంటి వ్యతిరేక శక్తులు మన మీద దాడి చేసిన ఆ సమయానుకూలంగా ఎత్తులకి ప్రత్యెత్తులు వేస్తూ మనల్ని కాపాడుకునే బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. మీరు ఆయన మీద నమ్మకం ఉంచండి, చేసే పని ధైర్యంగా చేయండి, భారం భగవంతుని మీద వేయండి, ఆయన చూసుకుంటాడు. ఎప్పుడు ఎలా జరగాలో అదే జరుగుతుంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఏం చేయాలనుకుంటాడో ఆయనే చూసుకుంటాడు మనల్ని. ఆయన మీద భారం వేసి మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళడమే. రైట్. ఎంతమంది అలంబాసుడు వచ్చినా, ఎంతమంది దుర్యోధనులు వచ్చినా, ఎంతమంది కర్ణులు వచ్చినా ఏమి చేయలేరు. రైట్. జగిత్యాల నుంచి కాలర్ ఉన్నారు, భూమయ్య గారు. భూమయ్య గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి భూమయ్య గారు. భూమయ్య గారు నమస్కారం. ఓం నమ శివాయ. ఏమండి సార్, మా బాబు గురించి మా పాప గురించి తెలుసుకుందామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా బాబు సార్ ఏదన్నా ఒక్కటి ఇవ్వండి భూమయ్య గారు, ఒక్కటి. సార్ మా బాబుది చెప్పండి. ఇవ్వండి. 2011 డిసెంబర్ 6 మా బాబుది. ఇంకొకటి పాప చెప్పాలంటారా? పాపది ఎవరు పెద్దండి? బాబు సార్. వీళ్ళకి పాపకి బాబుకి జాతక పరిశీలన అవసరం లేదండి, వీళ్ళు చిన్నపిల్లలు. పాప ఏమిటి, 8th క్లాసా? పాప 7th, బాబు 10th సార్. 7th. వీళ్ళిద్దరికి అష్టముఖి రుద్రాక్ష, గణపతి స్వరూపము, చదువుల కోసము, ఆరోగ్యం కోసము, ఇది విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఖచ్చితంగా ఇది వేసిన తర్వాత ఫలితం ఉంటుందా అని ఉంటుందంటే చాలా మంది నేను టెస్ట్ చేసి చూసాను. మీరు కూడా రుద్రాక్ష ఎందుకు ధరించాలి అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకు ధరించాలి అంటే మనం ఇప్పుడు ఈ అష్టముఖి గురించి చెప్పుకొని మళ్ళీ దానికి ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు అష్టముఖి నేను కూడా చాలామందిని చూశాను. జనరల్గా పిల్లల్లో ఐక్యూ లెవెల్ చూస్తే ఎంత ఉంటుంది అనేది చూస్తే 110 నుంచి 120 వస్తే చాలా గుడ్ ఐక్యూ, చాలా గుడ్ ఐక్యూ, చాలా గుడ్ ఐక్యూ. ఈ 90 to 110 అనేది బెటర్ ఐక్యూ. 90 లోపు ఐక్యూ, 80 to 90 బిలో యావరేజ్, 70 కింద ఉంటే వరెస్ట్ ఐక్యూలో. సో నేను రుద్రాక్ష ధారణ చేయించిన తర్వాత ఏ పిల్లల్లోని 110 బిట్వీన్ 120 లోపు అసలు నేను చూడలేదు. అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి వేసి చూస్తే మార్పు. మనం అనేక రకాలుగా రుద్రాక్షని మనం టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేస్తే అది వేసిన తర్వాత ఎలా ఉంటుందో, గతంలో కూడా క్రిలియన్ ఫోటోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. ఇది వేస్తే లోపల ఉన్న చక్రాలు, ఆ చక్రాలన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. రుద్రాక్ష వేసి ఫోటో తీస్తే, రుద్రాక్ష లేకుండా ఫోటో తీస్తే అవి ఈవెన్గా ఉండవు, అస్తవ్యస్తంగా ఉంటాయి. అవి వేసిన తర్వాత ఆర్డర్లోకి వస్తాయి. మనం జపం చేసినప్పటికీ కూడా మన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి, భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. అందుకనే రుద్రాక్ష ధారణ చేస్తే ఆరోగ్యానికి మంచిది. అలాగే పిల్లలకి ఇది వేసి చూడండి, మీరు వేసి చూస్తే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా బాగుంటుంది. ఇక రుద్రాక్ష ఎందుకు ధరించాలి? నేను నా కేసు మొన్న నల్గొండ జిల్లాలో దారుణం అసలు అలాంటి సంఘటన. సిద్ధార్థ కాలేజ్, సిద్ధార్థ హై స్కూల్. ఇది తెలంగాణలో జరిగితే ఆంధ్రలో కూడా ఒక అబ్బాయి తల్లి మందలించిందని దారుణంగా చంపేసి అవును బంగారం తీసుకొని పారిపోయాడు. పిల్లలు ఏమవుతుంది అసలు, సమాజం ఎక్కడికి వెళ్తుంది అంటే చూడడానికి వీళ్ళంతా కూడా నార్మల్ గానే ఉంటున్నారు, అంటే అబ్నార్మల్ గా ఏమైనా తేడాగా ఉంటున్నారంటే అలా కూడా ఉండట్లేదు. ఈ పిల్లలు మళ్ళీ స్కూల్ కూడా అటెండ్ అయ్యారట సంతాపం తెలపడానికి కూడా. ఇలా ఈ అబ్నార్మల్ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాజం నుంచి వస్తుంది. మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అగ్రహారంలో పుట్టిన పిల్లవాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, పాత బస్తీలో పుట్టిన పిల్లవాడి ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఉంటుంది. ఇప్పుడు సమాజంలో వీళ్ళకి అందుబాటులో చాలా
దుష్టశక్తులు వీళ్ళ మీద దాడి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి చాక్లెట్లలో మాదక ద్రవ్యాలు పెట్టి అమ్మే దౌర్భాగ్య పరిస్థితి. మొన్న టీచరు మాదక ద్రవ్యాలు కేరళలో ఒక టీచరు అన్ని స్కూల్స్కి సప్లై వాళ్ళతో చేసే అమ్మాయి దొరికిపోయింది. టీచర్స్ కూడా ఇప్పుడు ఈ పిల్లలు కొండమల్లేపల్లి నుంచి నల్గొండ జిల్లాలో వీళ్ళు కూడా గాంజాయి తీసుకుంటే టీచర్స్ పాపం చూసి మందలించింది. పేరెంట్స్కి ఎక్కడ చెప్పుతుందో ఆ రూపారెడ్డి గారు అని చెప్పేసి 9 నిమిషాలు అతి దారుణంగా హింసించి 27 కత్తిపోట్లతో పొడిచేసి చంపేశారంటే 10వ తరగతి చదువుతున్న పిల్లలు. అక్కడ తల్లి ప్రాణం తీసిన ఆ పిల్లడు కావచ్చు, ఇక్కడ ప్రిన్సిపల్ ప్రాణం తీసినటువంటి ఈ పిల్లలు కావచ్చు. అసలు వాళ్ళకి 27 సార్లు అంటే వీళ్ళలో ఎక్కడ మానవత్వం ఉంది? ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు? 27 కత్తిపోట్లు పొడిచి మిగిలింది కూడా వదలకుండా బ్లేడ్తో ఒళ్ళంతా కోసేసి ఈ పైశాచికత్వానికి పరాకాష్ట. సో ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఒక సాంప్రదాయం, ఒక ఇది నేర్పండి, సత్సాంప్రదాయం, సత్పురుషుల సాంగత్యము ఇలాంటివి ఉంటే ఓ మంచి రుద్రాక్ష వేయండి. ఇది ఒక దైవికమైన సంపద. వాళ్ళలో ఒక పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రావు, ఖచ్చితంగా రావు. వాళ్ళు బాగుంటే మనకి టెన్షన్ ఉండదు. సో ఎందుకు వేయాలి అంటే ఇలాంటివంటి అవాయిడ్ చేయడం కోసం. వాళ్ళలో దుష్ట శక్తులు ప్రవేశించే కంటే ఆధ్యాత్మిక శక్తులు వాళ్ళలో పెట్టండి. ఈ దైవికమైన శక్తి వాళ్ళలోకి రానివ్వండి. ఈ దుష్ట శక్తులు మనం చూస్తున్న గాంజాయి లాంటి వెళ్తే ఏమవుతున్నాయి. కాబట్టి అలాంటివి లేకుండా సమాజంలో చెడు వీళ్ళ మీద పడకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఒక దైవికమైన సంపద మీరు నమ్మితే పిల్లలకు వేసి చూడండి. ఖచ్చితంగా నేను చాలా చూస్తుంటాను. రుద్రాక్ష ధారణ చాలా బాగా ఉంటుంది. అందులో ఈ మాసం పూర్వజన్మ సుకృతం అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో కనుక ధరిస్తే చాలా మంచి చెప్పారు. సూర్యప్రకాష్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. నమస్కారం అండి సూర్యప్రకాష్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారు ఉన్నారు, చెప్పండి. పాప గురించి తెలుసుకున్నా. సూర్యప్రకాష్ గారు నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చెప్పండి. మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2005. 2003. 2005. జనవరి సార్. జనవరి 6వ తారీఖు. 6వ తారీఖు. 5 సార్. 5వ తారీఖా? 6వ తారీఖు అండి. జనవరి 6వ తారీఖు. 5 6 అండి? జనవరి 6. జనవరి 6. అవునండి. ఇది గురువారం నాడు. 6 గురువారం. ఓకే. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అండి. ఇది నవమి కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది వృశ్చిక రాశి. ఈ అబ్బాయికి మీ రివర్స్ రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. అంటే 12 ముఖాలకి డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే, సూర్యుడి అధిపతి అయితే దీనికి లీడింగ్ ప్లానెట్ సూర్య. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. కరీంనగర్ నుంచి మరో కాలర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఓం నమ శివ. ఎలా ఉన్నారు? మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 9వ డేటు ఆగస్టు 12. ఆగస్టు 13. ఆగస్టు 12. ఆగస్టు 19. మేడం 9వ డేటు. మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్తారా? 9వ డేటు 2012 సార్. హలో, పాప కోసమా అండి? పాప బర్త్డే సార్. ఏం చదువుతోంది అమ్మాయి? అమ్మాయి 10th పోతుంది సార్. 10th చదువుతోంది. 10th. ఒక 9 ముఖాల రుద్రాక్ష అమ్మవారి స్వరూపం కానీ, అష్టముఖి గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా, ఈ రెండిట్లో ఏది వీలైతే అది ఒక్క రుద్రాక్ష. 9 ముఖాల అమ్మవారి స్వరూపం కానీ, అష్టముఖి గణపతి స్వరూపం కానీ 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక రక్షణ కవచమే. వాళ్ళలో ఒక పాజిటివిటీ డెవలప్ అవుతుంది.
నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రావు, ఐక్యూ లెవెల్స్ పెరగడానికి ఇది దోహదపడుతుంది. వాళ్ళు మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి ఈ రుద్రాక్ష ధారణ మామూలు రుద్రాక్షే, బట్ అది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు సరైన పద్ధతిలో వేస్తే శుభం. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు, మీ పర్యటన డీటెయిల్స్ అవి చెప్తారా? ఇప్పుడు కమింగ్ ట్యూస్డే అనుకుంటా, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా బార్డర్లో, ఉత్తరాంధ్ర ఎండింగ్ ప్లేస్, అక్కడ ఉంటాను. ఈ రెండు మార్నింగ్ ఏమో విజయనగరం, మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళంలో. శ్రీకాకుళం ఉదయం ఉంటాను, మధ్యాహ్నం విజయనగరంలో ఉంటాను. ఓకే. సో నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేనున్న టైంలో వస్తే చూసేస్తాను. నేను ఒక ట్యూస్డే తప్ప అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి ఉంటాను. ఇంతకుముందు బేస్తవారం వెళ్ళేవాడిని గురువారం నాడు, ఇప్పుడు అది కాదు, ట్యూస్డే వెళ్తాను. సో నన్ను కలవడానికి ఏ అపాయింట్మెంట్ అక్కర్లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ఇక్కడ ఉన్నాను జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర, మెట్రో స్టేషన్ పక్కనే. మీరు అక్కడ చూస్తే కనిపిస్తుంది, రోడ్ నెంబర్ 36లో. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. మీరు అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఖమ్మంలో ఉన్నా, నిజామాబాద్లో ఉన్నా, అక్కడ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. నేను డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మనం ఎదురు బదులుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే సౌత్ ఇండియాలో మీరు ఎక్కడున్నా ఈ సంస్థకి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా విషయాలు, ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు చాలా విషయాలు చెప్పారు. అలాగే రుద్రాక్ష ధారణ వల్ల ఎలాంటి మార్పులు వస్తాయని కూడా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా నకిలీలకు మోసపోకుండా ఉండడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.